ప్రతి దేవుడు ఆకాశంలో ఉండడు. కొందరు దేవుళ్ళు ప్రజల కష్టాల్లో, ప్రజల నమ్మకంలో, ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. ఎండిన భూముల్లో న్యాయం కోసం ఎదురు చూసే ప్రజల మధ్య ఉంటారు. మనలో ప్రతి ఒక్కరికి కొమ్రవెల్లి మల్లన్న స్వామి తెలుసు. ఒక మాటకి తెలంగాణలో చాలా ప్రత్యేకత ఉంది. మల్లన్న స్వామి పిలిస్తే కానీ ఎవరు కొమ్రవెల్లికి రారే. అంటే కొమ్రవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవాలి అంటే మల్లన్న స్వామి ఆగ్రహం ఉండాలి. అప్పుడే మనం స్వామిని దర్శించుకుంటాం. ఈరోజు ఆ పిలుపు వెనుకున్న చరిత్రని మనం తెలుసుకుందాం. తెలంగాణ ప్రజల దైవం కొమరవెల్లి మల్లన్న స్వామి. మల్లన్న స్వామి కేవలం ఒక దేవుడు కాదు, ఆయన గ్రామీణ తెలంగాణ జీవితానికి ప్రాణం. రైతుల, గొల్లోళ్ళ, కార్మికులందరికీ ఆయన ఒక రక్షకుడు. భక్తుల నమ్మకం ప్రకారం మల్లన్న స్వామి శివుడి యొక్క ఒక శక్తి స్వరూపం. న్యాయం కోసం నిలబడే బలహీనులకు ధైర్యం ఇచ్చే దేవుడు. అందుకే చాలా గ్రామాల్లో ఆయనని కుల దైవంగా కొలుస్తారు. జానపద కథలు చెప్పేది ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అన్యాయం పెరిగిపోయిన సమయంలో ప్రజలకు కాపాడడానికి మల్లన్న స్వామి అవతరించాడని నమ్మకం. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, మంచి వాళ్ళని కాపాడడం ఆయన స్వభావం అని చెప్తారు. ఈ కథలు గ్రంథాల్లో కాదు, ప్రజల జీవితంలో జీవించాయి. అందుకే భక్తులు మల్లన్న స్వామిని న్యాయ దైవం అని పిలుస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం కొమరవెల్లి భూమిలో మల్లన్న స్వామి స్వయంభూ రూపంగా అవతరించాడని కథలున్నాయి. ఒక కాలంలో ఈ గ్రామంలో కష్టాలు పెరిగిన సమయంలో కొంతమంది భక్తులకు రాత్రి కళ్ళల్లో మల్లన్న స్వామి దర్శనమిచ్చాడని నమ్మకం. ఇక్కడ నా స్థలం ఉంది, ఇక్కడే నా ఆలయం కట్టండి అని ఆదేశించాడని కథలు చెప్తున్నాయి. ఆ తర్వాత గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి చిన్న గుడిసెని నిర్మాణించారు. అదే చిన్న గుడిసె సంవత్సరాల పాటు ఒక గొప్ప ఆలయంగా మారింది. ఈ గుడిని రాజులు కాదు కట్టింది, ప్రజలే కట్టారు. ఈ గుడిలో బంగారు గోపురం లేదు, పెద్ద శిల్పకళలు లేవు, కానీ ప్రతి రాయిలో భక్తి ఉంది, ప్రతి అడుగులో నమ్మకం ఉంది. ఈ ఆలయం తెలంగాణ గ్రామీణ జీవితానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ఆలయంలో మల్లన్న స్వామితో పాటు గంగాదేవి రూపంలో ఉన్న గొల్ల కేతమ్మ, అలానే పార్వతీదేవి రూపంలో ఉన్న మేడలమ్మ కూడా కొలువై ఉంటారు. అలానే మల్లన్న స్వామి కాలి కింద ముగ్గురు రాక్షసులు ఉంటారు. వారే త్రిపురాసురులు, తారకాక్షుడు, కమలాక్షుడు, ఇంకా విద్యున్మలి. వీరు ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరం అడుగుతారు. స్వామి, మాకు బంగారం, వెండి మరియు ఇనుముతో చేసిన 3 నగరాలు కావాలి. ఇంకా అవి ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే సరళ రేఖ పైనకి రావాలి. ఇంకా ఆ సమయంలో ఎవరైతే ఆ 3 నగరాలని ఒకే బాణంతో ఒకేసారి ఎవరైతే ఛేదిస్తారో వాళ్ళ చేతిలోనే మా మరణం ఉండాలి అని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. ఇంకా ఆ వరం యొక్క గర్వంతో దేవుళ్ళు ఇంకా దేవతలకు హింసిస్తారు. ఇంకా దీంతో అందరూ కలిసి శివుణ్ణి వేడుకుంటారు. శివుడు ఆ 3 నగరాలు ఒకే రేఖపైనకి వచ్చే సమయం కోసం ఎదురు చూస్తాడు. భూమిని రథంలా, సూర్యచంద్రులని చక్రాలుగా, మేరు పర్వతాన్ని ధనుసులా, ఆదిశేషుణ్ణి తాడులా, ఇంకా శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకొని ఆ 3 నగరాలని ఒకే బాణంతో ఛేదించి త్రిపురాంతకుడు అయ్యాడు. ఇంకా కొమరవెల్లిలో శివుడు అదే గంభీరమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఇక్కడి స్థల పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆదిరెడ్డి ఇంకా నీలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేదు కాబట్టి వారు శివుడికి సంతానం కోసం ప్రార్థించక వారికి ఆ శివుడే కుమారుడిగా పుడతారు. ఆయనే మల్లన్న. మల్లన్న బాల్యం నుండి మహిమలు చూపుతూ ప్రజల్ని రక్షిస్తూ వచ్చేవాడు. మల్లన్నకి 2 భార్యలు. మొదటి భార్య గొల్ల కేతమ్మ, ఈమె గొల్ల కులానికి చెందినవారు. అలానే ఈమె గంగాదేవి యొక్క అవతారమని అంటారు. రెండవ భార్య మేడలమ్మ, ఈమె లింగబలిజ కులానికి చెందినవారు. అలానే ఈమె పార్వతీదేవి యొక్క అవతారమని అంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ముందు కొమరవెల్లి మల్లన్న జాతర జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి లక్షల మంది భక్తులు వస్తారు. కాలినడుకన నడిచి మొక్కులు చెల్లించుకుంటూ తలనీలలు ఇస్తూ భక్తితో మునిగిపోతారు. ఈ జాతర ఒక జాతర కాదు, ఇది ఒక పండుగ. భక్తుల నమ్మకం ఏందంటే, మనస్ఫూర్తిగా మల్లన్న స్వామిని ప్రార్థిస్తే సంతానం కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, జీవిత సమస్యలు దూరం అవుతాయి. అందుకే ఒక మాట తరతరాలుగా వస్తుంది, మల్లన్న స్వామి పిలిస్తే గాని కొమరవెల్లి దర్శనం అవ్వదు. మల్లన్న స్వామి ఒక కథ కాదు, ఒక చరిత్ర. ఆయన తెలంగాణ యొక్క ఆత్మ.
గ్రామీణ ప్రజల గొంతు. తెలంగాణని అర్థం చేసుకోవాలి అంటే మల్లన్న స్వామి నమ్మకంని అర్థం చేసుకోవాలి. సమయం మారినా లోకం మారినా ఈ నమ్మకం మాత్రం మారలేదు. బంగారం అక్కర్లేదు, వైభవం అక్కర్లేదు, మనసు చాలు. ఆ దైవం పేరే కొమరవెల్లి మల్లన్న స్వామి. జై మల్లన్న స్వామి, జై తెలంగాణ. ఈ వీడియో మీ మనసును టచ్ చేసినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మల్లన్న స్వామి భక్తులతో షేర్ చేయండి. అలానే ఇంత చరిత్ర ఉన్న కొమరవెల్లి గుడిని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారో లేదో కమెంట్స్లో తెలియజేయండి.